ఉంది. ఏంటి ఏ విధంగా చూడొచ్చు అంటే 5 రాష్ట్రాల ఎన్నికల్ని ఏ విధంగా చూడొచ్చు, ఎవరు గెలిచే అవకాశం కనబడతా ఉంది ఇక్కడ? ఎవరు గెలుపు ఓటములు సాధ్యమైనప్పటికీ ఇవి ప్రధానంగా అంతిమంగా ఈ ఎన్నికల ఫలితాలు ఏం చెప్తాయి, ఏం సందేశాన్ని ఇస్తాయంటే ఈ బహుశా సంవత్సరం 14 నెలల్లో మాత్రమే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి ఈ ఈ ప్రోగ్రెస్ అంటే నరేంద్ర మోడీ గారి ప్రోగ్రెస్ ఏ విధంగా పనితీరు ఉంది ఒకటి, ప్లస్ రెండవది ఈవీఎంల పనితీరు మీద ప్రధానమైనటువంటి ఒక కన్క్లూజన్ రావచ్చు. అంటే గతంలో నిన్న జరిగినటువంటి ప్రధానమంత్రి ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో స్పష్టంగా క్లియర్గా పరకాల ప్రభాకర్ గారు సాక్ష్యాధారాలతోటి చాలా సార్లు కోట్ చేస్తా ఉన్నాడు. సాధ్యమా అసాధ్యమా అనేది చర్చ వేరు. జరిగింది అని చెప్పడానికి, ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పడానికి బలమైన సాక్ష్యాధారాలు చూపించుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు మమతా బెనర్జీ ఆమె ఒక స్టాండ్ ఇవ్వాలి, ఏది ఎన్నికల ఫలితాలు వచ్చే లోపు ఈ రోజే ఇవ్వాలి. ఆమె గెలిస్తే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనగలుగుతుందా, ఓడిపోయినా అంటుందా, గెలిచినా అంటుందా, ఇది ఒక కన్క్లూజన్. దాంతో క్లియర్ వస్తుంది ఈవీఎంలో ట్యాంపరింగ్. ఒకవేళ మమతా బెనర్జీ ఓడిపోయింది అనుకోండి, ఖచ్చితంగా ఈవీఎం ట్యాంపరింగ్ నుంచే ఆ సందేశం అయితే పబ్లిక్ చేస్తుంది. ఎందుకంటే దాని తాలూకు మొదటి వీడియో కౌంటింగ్ రోజు స్ట్రాంగ్ రూమ్ లోనే చూపించింది. అలా జరిగింది అంటుంది. జరిగినప్పుడు యావత్ నిన్న మొన్న జరిగినంత ముందు ఎన్నికల ఫలితాలు ఏంటి కూడా సందేశాత్మకమైనటువంటి ఫలితాలు అవి. దాని మీద చాలా ఆలోచించాలి ఒక ప్రజాస్వామ్య ప్రేమికులుగా. ఓకే, సహజంగా ఎవరు ఓడిపోయినా కూడా మేమే నైతికంగా గెలిచినా అంటారు, అంతా ఎదుటోళ్ళు రిగ్గింగ్ చేసిన అంటారు. కానీ ఇక్కడ ట్యాంపరింగ్ అనేది ఈవీఎంలు అన్నదండి ప్రజాస్వామ్యాన్ని యావత్తు మనకున్నట్టు 130-150 కోట్ల జనాభా రిప్రజెంటేషన్ బలం ఉన్నోడిదే రాజ్యము, చేతిలో కర్రుందే రాజ్యము, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఎలక్షన్ కమిషన్ అర్ధరాత్రి రాజీనామా చేసినా అది దేశభక్తి కోసం అని చెప్పుకోవడాలు ఇవన్నీ బంద్ అవ్వాలి. ఓకే, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ నడవాలి. ఈ ఫలితాలు, ఈ 5 రాష్ట్రాల ఫలితాలు వీటి నుంచి ఆయన క్లారిటీ ఇస్తుందా లేదని ఒక రాజకీయ విశ్లేషకుని నేను అబ్జర్వ్ చేస్తాను. ఎవరు గెలిచినా ఓడిపోయినా మనకు అక్కర్లేదు. ప్రజాస్వామ్యం గెలిస్తే ప్రజాస్వామ్యం ఇప్పుడు గెలవడం కాదు, అది వృద్ధిలేటువంటి పునాదులు ఉంటున్నట్టుగా ఉండాల్సిన అవసరం. లుకలుకల మీద ప్రజాస్వామ్యం నిలబడదు. ప్రజాస్వామ్యం నిలబడినప్పుడు మత పేరు మీదనో ఇంకొక సెంటిమెంట్ మేల్పిందనో రాజ్యాలు ఏర్పడితే ఏ విధంగా యుద్ధాలు కొలుగుతాయి, అంతర్గత కలహాలతో కొట్టుకుంటున్న దేశాలన్నీ చూస్తా ఉన్నాం. వాటి మీద వ్యవస్థలు ఏర్పడకూడదు, వ్యవస్థల ప్రజాస్వామ్యం మీద ఎడాలి. ఇప్పుడు ఈ ఎన్నికలు ఏం జరగబోతుందని నేను ఖచ్చితంగా, ఎందుకంటే పశ్చిమ బెంగాలే ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి ఫలితాలు ఇస్తుంటాయి. ఎందుకంటే ఎలక్షన్ అబ్జర్వేటర్గా ఒక ఎన్కౌంటర్ స్పెషల్ నుంచి పంపడం కానీ, ఊర్లో భయాందోళన, ఓటేసే పరిస్థితులని కూడా భయాందోళనకు గురి చేసేటువంటి వాతావరణం. అంతకుముందు ప్రశాంతంగా ఉందని కూడా నేను ఏమన్నాను. అప్పుడు కూడా ఆ పాలనలో కూడా పశ్చిమ బెంగాల్ పాలన, వాళ్ళ పాలనలో కూడా అలాంటి అరాచకాలే జరిగినాయి. కానీ రాజ్యమే అంటే ఒక పోలీసు ప్రభుత్వ వ్యవస్థనే వాటిని భయాందోళన గురి చేసేలా చేసి నిజంగా ట్యాంపరింగ్ చేస్తుందా, అసలు పోటీ చేయడానికి ఓటేయడానికి రానిచ్చారా లేరా, ఇవన్నీ కులం కూడా పరిశీలిస్తా ఉన్నాం. మొదటిసారిగా ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఒక హత్య కూడా, ఒక మరణం కూడా జరిగిందని అయితే రికార్డు చెప్తా ఉన్నాయి. ఓకే, ఏ ఎన్నికలప్పుడు 3, 5, 6, 8 మంది ఏదో ఒక రాష్ట్రంలో ఏపీ చిన్న ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా నిజంగా జరిగితే మాత్రం మనం అందరం సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే మరణాలంటే మామూలు విషయం ఏం కాదు. దాడి చేసి చంపడం, ఓటేయకపోతే, ఓట్ల ఫలితాలు వచ్చిన రోజు తెల్లారి ఆ రాత్రి ఆ తెల్లవారి తర్వాత ఏం జరుగుతున్నాయి మనం ప్రజాస్వామ్యంలో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో రోజు చూస్తా ఉన్నాం ఇప్పటికి కూడా. అట్లాంటి ప్రజాస్వామ్యం మనకొద్దు, ప్రజాస్వామ్యం ఉండాలి. ఈ ఫలితాలు ఎలా ఉండబోతుందో అదొకటి పశ్చిమ బెంగాల్ ఒక క్లియరిటీ అయితే, తమిళనాడులో ఆసక్తికరమైన రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. అసలు తమిళ టీవీకే ప్రభావం చూపేరు, 8 నుంచి 9 సీట్లు కూడా గెలుస్తాయని చాలా మంది అనుకుంటున్న తరుణంలో అక్కడ ఇప్పుడు రేపు అధికారంలోకి వస్తారని చెప్పి కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు రాష్ట్రాలలో చిరంజీవి గారు సభలు పెట్టిన కోట్లాది మంది వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు పెట్టినా కూడా వచ్చారు. వాళ్ళంతా కూడా కనీసం వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఓడిపోయినటువంటి తరుణాలు ఉన్నాయి. మరి ఆ రాజకీయ అక్కడ ప్రజల నాడి ఎలా ఉంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జరిగిన ఫలితాలు అవే రిపీట్ అవుతాయా, లేదా అధికారం మార్పు జరుగుతుందా జరగదా? ఎందుకంటే తమిళనాడులో జయలలిత గారు చనిపోయిన తర్వాత ప్రత్యామ్నాయం లేనటువంటి విధానంలో నేనే ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అది ఆక్యుపై చేసుకొని రకరకాల ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో, సిద్ధమైన తరుణంలో నేనున్నానని విజయ రూపంలో ఇంకొక వేవ్ వచ్చింది. అంటే బీజేపీకి సుగమనం కాల,
బీజేపీ పోటీగా వచ్చింది. ఎవరు వచ్చినా కూడా వాళ్ళని అదుపులోకి తీసుకోగలనన్న ధైర్యంతో బీజేపీ ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. అంటే రేపు విజయ్ గెలిచినా కూడా ఎన్డీఏ కూటమిలో తీసుకోవడము, తీసుకున్న అలాంటి పరిస్థితులు ఏర్పాటు చేయడము, ఆ ధైర్యంలో ఏదేం చేస్తుందో మనకు తెలియదు. కానీ కరెక్ట్ క్లారిటీ ఏమొస్తుంది, తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, దాని సందేశం ఏంటి అనేది తమిళనాడు ఇప్పటి వరకు డిఎంకేకి దాదాపుగా 72 లీడ్లో ఉంది. అయితే ADIMK అక్కడ ఉన్న సాంప్రదాయం ఏంటంటే ఎప్పుడు కూడా రూలింగ్ పార్టీని మార్చుకుంటూ వస్తా ఉన్నారు గత 40-50 నుంచి. ఇప్పుడు ఆసక్తిగా చూస్తున్న కొన్ని ఫలితాలు, కొన్ని సర్వేలు మాత్రం డిఎంకేకి అవకాశాలు ఉన్నాయి. టీవీకి 13. ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు అంచనా వేయలేము. అంటే ఒక విశ్లేషకుడు నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఈ ఫలితాలు వస్తాయా, అట్లా వస్తాయా, టోటల్ గా మనం ఏ సందేశం ఇస్తారు, దాని యొక్క ఉద్దేశం, ప్రజల నాడి ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తున్నా. మిగతా పోతే కేరళది కూడా ఇంపార్టెంట్ ఉంది. కేరళలో ఎలా ఉంది అంటే 140, అక్కడ LDF UDF, ఇక్కడ చాలా ఆసక్తి. మ్యాజిక్ ఫిగర్ 71. నాకు ఇంతకు ముందు వచ్చినటువంటి ఒక సర్వే ప్రకారం 68, 67 రెండు కూడా 68, 67 వస్తుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ 4-5 తక్కువ ఉంటున్నాయి. 4-5 తక్కువ ఉంటున్నాయి. ఏదో ఎన్నికలు అయిపోయిన తెల్లారే ఎగ్జిట్ పోల్ ఇచ్చినట్టు ప్రకారం. అయితే అప్పుడు అక్కడ బీజేపీ పార్టీ కీలకం కాబోతుంది. బీజేపీ పార్టీ నరేంద్ర మోడీకి ఇది శల్య పరీక్ష కాదు, శీల పరీక్ష కూడా. ఎందుకో చెప్తాను. 68 వస్తే మ్యాచ్ ఫిగర్ 4-5 తక్కువ వస్తాయి సార్. 65 వచ్చినా కూడా మరి వాళ్ళ బద్ధ విరుద్ధులైన కమ్యూనిస్టులకు సపోర్ట్ ఇస్తారా? వీళ్ళు ఇప్పుడు రాజకీయంగా బఫూన్ గానో లేదా దేశద్రోహిగా చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూటమికి సపోర్ట్ ఇస్తారా? ఎవరికి ఇస్తారు? క్లారిటీ వస్తే నో ప్రాబ్లం, మ్యాజిక్ ఫిగర్ వస్తే ఉన్నది. ఇది కూడా నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. నరేంద్ర మోడీ గారికి శీల పరీక్ష ఏ విధంగా ఉండబోతుంది కూడా ఆలోచిస్తా ఉన్నాను. రెండవది పుదుచ్చేరి ఆల్రెడీ ఉన్నది, అది మిక్స్డ్ ఉంది. అంటే తమిళ రాజకీయ వాతావరణాలు అక్కడ కూడా కనపడతాయి. బీజేపీ లీడ్ 22 ఉంది. 22. సో కాంగ్రెస్ అక్కడ ఉన్నంత వరకు అయితే బీజేపీకే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. లేదు తమిళ టీవీకే రాజకీయ సమీకరణ ఎలా మార్చాయో ఆ ఫలితాలు ఇక్కడ పుదుచ్చేరి కూడా మారుస్తాయా అనేది ఎదురు చూస్తున్నాను. 11-12 లోపు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, రైట్. కపిల్ దిలీప్ కుమార్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్.